హ్యూమన్ ట్రాఫికింగ్ మనుషుల అక్రమ రవాణా. ఇది ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ క్రైమ్ ఆఫ్టర్ డ్రగ్స్ అండ్ ఆర్మ్స్ ట్రాఫికింగ్. అక్రమంగా రవాణా చేయబడిన మనుషులు చివరికి బానిసలుగా మారతారు. అందుకే హ్యూమన్ ట్రాఫికింగ్ని మోడర్న్ స్లేవరీ అని కూడా అంటారు. 2016 ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎస్టిమేషన్స్ ప్రకారం ప్రపంచం మొత్తానికి 40.3 మిలియన్ పీపుల్ మోడర్న్ స్లేవరీలో కూరుకుపోయున్నారు. ఇలా అక్రమంగా తరలించబడిన వీరు ఫోర్స్డ్ లేబర్గా కానీ లేదా ఫోర్స్డ్ మ్యారేజెస్ అంటే చైల్డ్ మ్యారేజెస్ లేదా ఇష్టం లేని వ్యక్తితో నిర్బంధించి పెళ్లి చేయడం లాంటి వాటికి బాధితులుగా మారతారు. 2016లో మొత్తం ఫోర్స్డ్ లేబర్ 24.9 మిలియన్. ఇందులో 16 మిలియన్ బాధితులు కన్స్ట్రక్షన్ లేదా వ్యవసాయం అంటే కాఫీ తోటలు లాంటి వాటిలో బానిసలుగా వర్క్ చేస్తున్నారు. 4 మిలియన్ బాధితులను నిర్బంధించి గాని భయపెట్టి గాని ప్రాస్టిట్యూషన్లోకి పోర్నోగ్రఫీలోకి దింపబడ్డారు. ఇంకా మిగిలిన 4 మిలియన్ బాధితులు స్టేట్ ఇంపోజ్డ్ లేబర్గా వర్క్ చేస్తున్నారు. 2014లో మొత్తం ఈ ఫోర్స్డ్ లేబర్ వల్ల వచ్చిన ప్రాఫిట్ ఎంతంటే అక్షరాల $150 బిలియన్. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఒక పెద్ద ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఆర్గనైజేషన్. ఇది లోకల్ లెవెల్లో, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ మోడర్న్ స్లేవరీ ఈజ్ నాట్ ఏ న్యూ ఫినామినన్. ప్రాచీన కాలం నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ సివిలైజేషన్లో ఈ స్లేవరీ అనేది ఉంది. ఎవరైనా పన్నులు చెల్లించకపోయినా తీసుకున్న మనీ తిరిగి ఇవ్వని వారిని స్లేవ్స్గా మార్చడం, క్రిమినల్స్కి పనిష్మెంట్ క్రింద స్లేవ్స్గా మార్చడం, ఏదైనా రాజ్యంపై యుద్ధం చేసి ఓడిపోయిన వారిని స్లేవ్స్గా మార్చడం, స్లేవ్స్ యొక్క చిల్డ్రన్స్ని స్లేవ్స్గా మార్చడం, ఇలా స్లేవరీ అనేది ప్రాచీన కాలంలో ఉండేది. మన ఇండియాలో కూడా అశోకుడు స్లేవ్ ట్రేడ్ని బ్యాన్ చేసినట్లుగా శాసనం ఉంది. ఢిల్లీ సుల్తాన్స్ మరియు మొఘల్ ఎంపైర్స్ కాలంలో కూడా స్లేవ్ ట్రేడ్ జరిగినట్లుగా ఆధారాలున్నాయి. 16th సెంచరీలో ఇండియాపై యూరోపియన్ ఇన్వేజన్స్ తర్వాత డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలు స్లేవ్ ట్రేడ్ చేశాయి. ఇండియా నుంచి అనేక మంది ప్రజలను స్లేవ్స్గా శ్రీలంక, ఆఫ్రికా, సౌత్ అమెరికన్ కంట్రీస్కి పంపించడం జరిగింది. ఆఫ్రికన్స్ని USA, కెనడా, యూరప్, సౌత్ అమెరికాలకు స్లేవ్స్గా తీసుకెళ్లడం జరిగింది. అలా షిప్స్లో ట్రాన్స్పోర్ట్ చేసే టైంలోనే చాలామంది చనిపోయేవారు. బికాజ్ మినిమం ఫుడ్ సప్లై లేకపోవడం, హెల్త్ ప్రాబ్లమ్స్, ల్యాక్ ఆఫ్ షిప్ రూమ్. 19th సెంచరీ బిగినింగ్లో ప్రపంచ జనాభాలో 75% ఆఫ్ పీపుల్ ఏదో ఒక బానిసత్వంలో బంధించబడ్డారు. స్లేవ్ ట్రేడ్ని బ్యాన్ చేసిన మొట్టమొదటి యూరోపియన్ కంట్రీ డెన్మార్క్, నార్వే. బ్రిటన్ కాలనీస్లో బ్రిటిష్ షిప్స్లో స్లేవ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం బ్యాన్ చేస్తూ 1807లో బ్రిటన్ ఒక చట్టాన్ని చేసింది. అలానే కంప్లీట్గా స్లేవరీని అబాలిష్ చేస్తున్నట్లుగా 1833లో బ్రిటన్ మరో చట్టం చేసింది. USAలో 1861 నుంచి 1865 వరకు జరిగిన సివిల్ వార్ కారణంగా స్లేవరీని అబాలిష్ చేస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ 1865లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్ని చట్టాలు ఉన్న ప్రపంచం అంతా అన్ని చోట్ల ఏదో ఒక రూపేణా ఇంకా బానిసత్వం నడుస్తూనే ఉంది. మనకు ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ తయారీలో వాడే కోకోవా ప్లాంటేషన్ కోసం వెస్ట్ ఆఫ్రికాలో 1.8 మిలియన్ చిల్డ్రన్స్ పనిచేస్తున్నారు. అలానే అకార్డింగ్ టు వాక్ ఫ్రీ ఫౌండేషన్ రిపోర్ట్స్ ప్రకారం వరల్డ్ వైడ్గా 46 మిలియన్ పీపుల్ స్లేవ్స్గా ఉంటే దాంట్లో కేవలం ఇండియాలోనే 18.3 మిలియన్ పీపుల్ బానిసలుగా ఉన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ప్రెజెంట్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రిమినల్ యాక్టివిటీ. దీనిలో ప్రధానంగా మహిళలు, బాలికలు బాధితులుగా ఉన్నారు.